హాయ్ గైస్. టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ కెరియర్ లోనే అఖండ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఏ విధంగా కలెక్షన్ సాధించింది, ఎంత పేరు తెచ్చిపెట్టింది బాలకృష్ణ గారికి. దాని తర్వాత వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు బాలకృష్ణ గారు. ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా బాలయ్య బాబు డాకు మహారాజ్ మూవీ హిట్ నైతే ఆస్వాదిస్తున్నారు. భారీగా హిట్ అయింది ఈ సంక్రాంతికి వచ్చి. అఖండ మూవీ తర్వాత రిపీటెడ్ గా ప్రతి సంక్రాంతికి ఒక మూవీ రిలీజ్ చేయడం బాలకృష్ణ గారిది హిట్ కొట్టడం సర్వసాధారణమైపోయింది. సంక్రాంతి అంటే బాలకృష్ణ గారి మాస్ మూవీ హిట్ పక్కా అనే పేరుందనమాట. ఇక ఇప్పుడు అఖండాకి సీక్వెల్ గా అఖండ 2 బోయపాటి డైరెక్షన్ లో బాలకృష్ణ గారు అయితే నటిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఈ అఖండ 2 కి ఎవరు విలన్ గా అంటే బాలకృష్ణ గారిని అఖండ 2 లో ఎవరు ఢీకట్టబోతున్నారు, దాంతో పాటుగా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక రీసెంట్ గానే మన ఛానల్ అయితే సినిమాటో ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ కి అయితే రీచ్ అయింది. ఇదంతా కూడా మీ వల్ల సాధ్యమైంది. మీ సపోర్ట్ లేకుంటే గనుక ఇది సాధ్యం అయ్యేది కాదు. దీనికి గాను ప్రతి ఒక్కరికి ఎవరైతే సపోర్ట్ అందించి సబ్స్క్రైబ్ చేశారో మన సినీ మ్యాటర్స్ ఫ్యామిలీ సభ్యులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా మున్ముందు కూడా ఇంకా మంచి సపోర్ట్ అందిస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ గో టు ద వీడియో. ఇక బాలయ్య బాబు అఖండ 2 మూవీ అయితే 2025 దసరాకి అంటే ఈ ఇయర్ దసరాకి రిలీజ్ చేయాలని చెప్పింది మేకర్స్ అయితే భావిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక ఈ మూవీలో మెయిన్ విలన్ గా ఇప్పటికే ఆది పినశెట్టిని ఫైనల్ చేసేసారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో పాటుగా ఇప్పుడు మెయిన్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో హల్చల్ చేస్తున్న న్యూస్ ఏంటంటే ఈ మూవీ కోసం KGF 2 మూవీ విలన్ అయినటువంటి బాలీవుడ్ యాక్టర్ సూపర్ స్టార్ సంజయ్ దత్ ని ఇంకొక విలన్ గా అయితే ఆ క్యారెక్టర్ కోసం సంప్రదించాలని చెప్పింది. ఫైనలైజ్ చేసేసారని చెప్పింది. టాక్ అయితే నడుస్తోంది. ఆయన కూడా పాజిటివ్ గా స్పందించారట. దాంతో పాటుగా అఖండ 2 లో అదిరే విధంగా భారీ కాస్టింగ్ అయితే తీసుకోబోతున్నారని చెప్పి హల్చల్ న్యూస్ అయితే ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుండగా ప్రజ్ఞా జైస్వాల్ మరో ముఖ్యమైన క్యారెక్టర్ లో అయితే నటిస్తోంది. బాలకృష్ణ మూవీ అంటే ప్రజ్ఞా జైస్వాల్ ఖచ్చితంగా ఉండాల్సిందే. 14 Reels Plus బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ మూవీ అయితే నిర్మిస్తున్నారు. యాజ్ టీజ్ గా మ్యూజిక్ సెన్సేషన్ నందమూరి తమన్ గారు అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా అయితే ఈ మూవీకి అయితే పనిచేస్తున్నారు. ఇప్పటికే సౌత్ లో సంజయ్ దత్ చాలా బిజీగా ఉన్నారు. KGF 2 మూవీలో సంజయ్ దత్ ఒక పవర్ఫుల్ విలన్ గా అయితే నటిస్తున్నారు. రామ్ నటించిన డబుల్ స్మార్ట్ చిత్రంలో సంజయ్ దత్ విలన్ గా నటించారు. ఈ చిత్రం అయితే అటర్ ఫ్లాప్ అయింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఏది ఏమైనా సంజయ్ దత్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రతి ఒక్కరిని ఆడియన్స్ ని ఆకట్టుకునే ఒక మంచి టాలెంట్ ఉన్న యాక్టర్ అన్నమాట. ఇక అఖండ 2 మూవీ హిందీలో కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఆయన ఈ మూవీకి ప్లస్ అవుతారు. అటు సినిమాకి అటు మార్కెట్ పరంగా కూడా ప్లస్ అవుతారని చెప్పింది వార్త అయితే హల్చల్ చేస్తుంది. అది కూడా నిజమే కాబోలు. ఇక బాలయ్య బోయపాటి కాంబినేషన్ మూవీ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆయన సినిమాలకు తమన్ కొట్టే మ్యూజిక్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో బాలయ్య సినిమా అంటే బాక్సులు బద్దలవ్వాల్సిందే అనే ఒక ఇది ఉంది. ఆల్రెడీ మనం చూసాం అఖండ మూవీకి డాకు మహారాజ్ మూవీకి ఏ విధంగా మ్యూజిక్ బాక్సులు థియేటర్స్ లో బ్లాస్ట్ అయ్యాయో ఆల్రెడీ మనం చూసేసాం. మరొక పవర్ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ లోడింగ్ అంటూ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా పండగ చేసుకుంటున్నారు. ఈ న్యూస్ వినిందే. ఇక దసరా కోసం వెయిట్ చేయాల్సిందే. ఏదైతే ఇప్పుడు సంజయ్ దత్ గురించి ఆది పినిశెట్టి కావచ్చు ఇంకా భారీ కాస్టింగ్ గురించి తెలియాలంటే అఫిషియల్ గా అనౌన్స్ చేసేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. కానీ 99% ఈ కాస్టింగ్ ఉంటుందని చెప్పి న్యూస్ అయితే హల్చల్ చేస్తుంది. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఎంతో మంది యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. ప్రతిరోజు కూడా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తేవాలనే తాపత్రయం నాది. అది అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.